సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామం ద్వారా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీలో ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి మరొకసారి నా హృదయపూర్వక స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయిన దేవునికి ప్రార్థన పూర్వకంగా సమర్పించి ఈరోజు ధ్యానాంశాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం మనం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, మా దేవ, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ఈ భూమి మీద మనుషులుగా మీరు మమ్మల్ని జీవింపచేయుచున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. నీ మహిమ నిమిత్తము, నీ స్వరూపంలో, నీ పోలికలో మీరు మమ్మల్ని సృజించుకొని ఉన్నారు. మీ సంకల్పాన్ని బట్టి, మీ ఉద్దేశాన్ని బట్టి, మీరు మా ఎడల కలిగి ఉన్నటువంటి ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనుషులము, బలహీనులము, నరమాత్రులము నాయన, మా జీవితాల ద్వారా మీ నామానికి అవమానకరమైనటువంటి పనులు దయతో మేము చేస్తున్నట్లయితే దయతో మీ కృప చూపించి మమ్మల్ని క్షమించండి. మా బ్రతుకులో మీ నామానికి అవమానం కలిగించే క్రియలు జరగకుండాట్లు మీ వాక్యం చేత మమ్మల్ని సరిచేయండి. అనుదినము వాక్యములు ఆనందించగలిగే భాగ్యాన్ని, చదవగలిగే భాగ్యాన్ని, మీ గ్రంథమును మా కళ్ళుతో చూసే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీ స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో నాయన ఈ వీడియో కార్యక్రమం ద్వారా మీ వాక్యాన్ని నేను అందించుండగా సమయోచితమైన సహాయాన్ని అనుగ్రహించండి. మేమేదో గొప్పవారమని కాదు కానీ తండ్రి, తెలిసి ఉన్న జ్ఞానాన్ని, తెలుసుకున్న జ్ఞానాన్ని, చదివిన జ్ఞానాన్ని, మీ సత్యాన్ని అనేక మందికి వివరించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం, కొనసాగిస్తున్నాం. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఇక ముందు కొనసాగింప చేసే జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నాయన, ఈరోజు ధ్యానాంశం ఏదైతే మేము ధ్యానించడానికి సిద్ధపడుతున్నామో మీ కృప, మీ దీవెన ఆశీర్వాదాలు తోడుగా ఉంచి ముందుకు కొనసాగింప చేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఒక విలువైనటువంటి జ్ఞానాంశాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేయబోతున్నాం. సత్యము అనేటువంటి విషయాన్ని గురించి ఈరోజు మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు సత్యము అనే పదాన్ని మనం ఆలోచన చేయగలిగినట్లయితే, సత్యము అనంటే నిజము, ఉన్నది, లేదా ఆధారపడదగినది, లేదా నమ్మదగినది అనేటువంటివి నానా అర్థాలు మనం చదువుకున్నటువంటి తెలుగు భాషను బట్టి మనం అర్థం చేసుకోగలం. నిజము, సత్యము అంటే నిజము, నమ్మదగిన విషయము అని మనం ఆలోచన చేస్తాం. దేవుని గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి సత్యము అనే పదాన్ని మనం పరిశీలన చేయగలిగితే, అసలు మనం నమ్ముతున్నటువంటి దేవుడు దైవత్వంలో 3 వ్యక్తులు ఉన్నారు అని గ్రంథం మాట్లాడుతుంది. దైవత్వంలో 3 వ్యక్తులను కలిపి దేవత్వము లేదా దైవత్వము, ఇంగ్లీష్లో గాడ్ హెడ్ అనే పదాన్ని వాడారు. ఈ దైవత్వంలో లేకపోతే దైవ కుటుంబంలో ఉన్నటువంటి 3 వ్యక్తులు కూడా ఎలాంటి వారు అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. గ్రంథం దగ్గరికి వచ్చి పరిశీలన చేయాలి. సత్యము అనే విషయాన్ని, అసలు సత్యము అంటే ఎవరు, ఎలా ఉంటారు, ఏంటి, ఆ సత్యం ఏమై ఉంది, ఆ సత్యము మనకి ఎలా ఉపయోగపడుతుంది, సత్యముతో మనకు పని ఏంటి అనేది ఈరోజు ఈ ధ్యానాంశాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథం 31వ కీర్తనలోకి వెళ్తే, దైవ కుటుంబంలో లేకపోతే దేవత్వంలో 3 వ్యక్తులు ఉన్నారు మనం ఆలోచన చేసాం. దానినే గాడ్ హెడ్, దైవత్వము అని గ్రంథం మనకు సమాచారం ఇస్తుంది. దేవత్వంలో మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడి గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, తండ్రి అయిన దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే, కీర్తనల గ్రంథం 31వ కీర్తన 5వ వచనాన్ని మనం చదివితే, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా
మాట గమనించాలి. యెహోవా సత్యదేవా అన్నాడు ఇక్కడ కీర్తనకారుడు. అంటే యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు, సత్యవంతుడైన దేవుడు అని గ్రంథం మనతో సమాచారం ఇస్తుంది. ఆయన సత్యవంతుడైన దేవుడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఆయన చేసిన పరిచర్యలో భాగంగా యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థనలో అద్వితీయ సత్యదేవుడువైన నిన్నును అన్నాడు. అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఎటువంటి దేవుడు? సత్యవంతుడైన దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ప్రార్థనలో ఆ పద ప్రయోగం చేసినట్లుగా మనం యోహాను సువార్త 17వ అధ్యాయంలో చదువుతాం. అద్వితీయ సత్యదేవుడువైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం అనే పదాన్ని ఆయన వాడారు. అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే అద్వితీయ సత్యదేవుడు. ఆయన సత్యదేవుడై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు. అందుకనే దావీదు గారు ప్రార్థన చేసే సందర్భంలో సమూయేలు 2వ గ్రంథంలో నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము అని అన్నాడు. అంటే దేవుడు ఏమై ఉన్నాడంటే సత్యవంతుడై ఉన్నాడు. ఆయన మాట ఏమై ఉన్నదంటే సత్యమై ఉన్నది. ఆయన నిజమైన దేవుడు, ఆయన మాటలు నిజమైనటువంటి మాటలు. తండ్రి అయిన దేవుడు కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనంలో ఆయన సత్యవంతుడైన దేవుడు అని మనం చదివాం. రెండవదిగా దేవత్వంలో రెండో వ్యక్తిగా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి వాడు అని అంటే ఆయనే తనంతట తానుగా స్వయంగా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడనూ రాలేడు అని అన్నాడు. అనంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఎలాగైతే సత్యవంతుడైన దేవుడై ఉన్నాడో, ఎలాగైతే సత్యము అయి ఉన్నాడో, ఆయన మాటల్లో ఎలాగైతే సత్యమై ఉన్నావో, అలాగుననే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన కూడా నేనే మార్గము, నేనే సత్యము అని అన్నాడు. ఆయన సత్యము. యేసుక్రీస్తు ప్రభువారు సత్యవంతుడైన దేవుడై ఉన్నాడు అని గ్రంథం మాట్లాడుతుంది. ఆయనే తనంతట తానుగా నేను సత్యమునై ఉన్నాను అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి గురించి కూడా గ్రంథం మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడి గురించి ఏం చెప్పిందంటే ఆయన సత్యస్వరూపియగు ఆత్మ అన్నది గ్రంథం. తండ్రి అయిన దేవుడు సత్యవంతుడై ఉన్నాడు. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ అని మనం చదువుతాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయే కాలంలో ముగింపు దినాలలో నేను వెళ్ళిన తర్వాత తండ్రిని నేను వేడుకుంటాను, మీ మధ్యను మిమ్మల్ని ఆదరించడానికి మరొక ఆదరణకర్త, వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అనే పదాన్ని వాడాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే తండ్రి అయిన దేవుడు సత్యవంతుడై ఉన్నాడు. ఎక్కడ? కీర్తనల గ్రంథం 31వ కీర్తన 5వ వచనంలో యెహోవా సత్యదేవా అన్నాడు. యోహాను సువార్త 17:3లో కూడా అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును అని యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేశారు. అంటే యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు, సత్యవంతుడైన దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాడు అన్నాడు. అంటే కుమారుడైన దేవుడు కూడా సత్యవంతుడైన వాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా సత్య స్వరూపియగు ఆత్మ అనేటువంటి పదాన్ని వాడాడు. అంటే దైవత్వంలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా సత్యవంతులైన వారై ఉన్నారు, వారి యందు సత్యం ఉంది అని మాట్లాడాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, దేవత్వంలో ముగ్గురు వ్యక్తులు కూడా సత్యవంతులై ఉంటే
యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఆయన సువార్త పరిచర్య చేసిన క్రమంలో ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నట్లుగా 12 మంది శిష్యులను తన సువార్త వ్యాప్తి కొరకు ప్రత్యేకించుకున్నట్లుగా గ్రంథం మనకు సమాచారం ఇచ్చింది. ఈ 12 మంది కూడా దేనిలో స్థిరపరచబడ్డారు, దేనిలో నడిపింపబడ్డారు అనంటే, వారిని యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆ 12 మందిని ఎందులోనికి నడిపించాడయ్యా అనంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలోకి వచ్చి మనం చదివితే, అయితే ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుని గురించి అనేక వాదనలు, అనేకమైనటువంటి భిన్నమైన బోధలు ఉన్నాయి. వచ్చింది, పోయింది, వాలింది, వెళ్ళింది, వచ్చింది, ఇటువంటి పదాలు వాడుతున్నారు. ఏంటి వచ్చింది, ఏంటి వాలింది, ఏంటి పోయింది? అసలు పరిశుద్ధాత్మ దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాడికి ఈ రాబో యుగంలో కానీ ఈ యుగంలో అని కానీ క్షమాపణ లేనే లేదని గ్రంథం మాట్లాడుతుంది. ఎంత చులకనగా పరిశుద్ధాత్మ దేవుని చేస్తున్నారు, ఎంత చులకనగా అన్యజనులకి పరిశుద్ధాత్మ ప్రేరట అనేకమైనటువంటి మోసయుక్తమైనటువంటి కార్యక్రమాలు క్రైస్తవ సమాజంలో జరుగుతున్నాయి. ఎందుకు వీటన్నిటికీ కారణం ఏంటి అంటే గ్రంథాన్ని పరిశీలన చేయకపోవడం వల్ల. ఆశ్చర్యం ఏమిటంటే బోధించేవారు అలాగూ గ్రంథాన్ని చదవరు, ఎక్కువ శాతం మంది చదవరు. చదివితే దేవుని నామాన్ని అలాగ అవమానపరచరు. ఒకవేళ వాళ్ళు చదవకపోతే చదవకపోయారు, వినేటువంటి వారు చదవకపోవడం వల్ల. అందుకనే మీరు ఏ సంగతులు వినుచున్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి అంద గ్రంథం. ఏది పడితే అది వినకూడదు, ఏది పడితే అది వాక్యం అనకూడదు, ఏది పడితే అది సేవ అనకూడదు, ఎవరు పడితే వాడిని సేవకుడు అనకూడదు. ఎందుకనంటే గ్రంథం ఒక ప్యాటర్న్ ఇచ్చింది, ఒక విధమైనటువంటి విధానాన్ని ఏర్పాటు చేసింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో అనేక మంది ఆ దినమున వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి అంటారంట, ప్రభువా నీ నామమును మేము దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున స్వస్థతలు చేయలేదా, నీ నామమున మేము సూచక క్రియలు చేయలేదా, నీ నామమున అది చేసాం ఇది చేసాం, ఎన్నో మినిస్ట్రీలు పెట్టాం, మేము దెయ్యాలు వదలగొట్టాం తండ్రి అంటారంట ప్రభు దగ్గరికి వచ్చి. అప్పుడు ప్రభు అనే మాట ఏంటో తెలుసా? అక్రమము చేయువారులారా నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగును, నా యొద్ద నుండి పోండి అంటాడట. అనంటే అక్రమము చేసిన వారిని పోండి అన్నాడంటే బైబిల్లో ఏముంది? క్రమం ఉంది. అక్రమం చేసేవారిని ప్రభు తన యొద్దకు రానివ్వట్లేదంటే దాని అర్థం ఏంటనంటే క్రమమైన భక్తి చేయాలి అని గ్రంథం మాట్లాడుతుంది. యేసు ప్రభు వారు కూడా అదే చెప్పాడు, అక్రమం చేసేవారు నా రాజ్యానికి అర్హులు కారు అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎటువంటి దేవుడట? అపోస్తులను ఎందులో స్థిరపరిచాడట? అదే మనం చదవబోతున్నాం. 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అంటే ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన అంటే ఎవరో అని మనం అనుకుంటామని అక్కడ క్లారిటీ ఇచ్చాడు. అనగా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఎక్కడికి? భూమి మీదకి. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన వెళ్ళిపోతూ నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తాడు? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఎవరినంటే 12 మంది అపోస్తులని, వారి వాక్యమును విని క్రీస్తునందు అంగీకరించినటువంటి వారిని, క్రీస్తు సంఘములకు చేర్చబడినటువంటి వారిని. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే మనుషులను సర్వసత్యములోనికి నడిపించడం, మనుషుల పక్షంగా దేవునికి విజ్ఞాపన చేయడం. ఇవి పనులు, ఆయన చేసే పనులు. ఆయన యందు మనం ముద్రించబడి ఉన్నామని గ్రంథం మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ పేరట ఎన్నో రకాలైనటువంటి వ్యాపారాల క్రైస్తవ సమాజంలో సేవకులైనటువంటి వారు చేస్తున్నారు. కానీ మీరు ఒక విషయాన్ని ఆలోచించేయండి, మోసం చేసేవాడు మోసం చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు అనంటే మోసపరచబడేవారు ఉన్నంత వరకు కూడా. మీరు ఏదైనా ఒక వస్తువును కొంటున్నప్పుడు పుచ్చిపోయినటువంటి వస్తువును కొంటారా? కొనరు. ఎందుకంటే మీరు కొనరు కాబట్టి పుచ్చిపోయిన వస్తువులు వాళ్ళు అమ్మడానికి ఇష్టపడరు. నిజంగా మీరు కొనేటువంటి వారు అనుకో, దారిని పక్కన పాడేసే వస్తువులు కూడా వాడు వ్యాపార స్థలంలో పెట్టి వాటిని కూడా అమ్ముతూ ఉంటాడు. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది మేలుకరమైనది, ఏది మేలుకరము కానిదో ఆలోచన చేయవలసినటువంటిది ఎవరనంటే క్రైస్తవులైన విశ్వాసులు. ఎందుకంటే ప్రకటించేవారు వారి స్వలాభం కోసం ఏదైనా ప్రకటిస్తారు, ప్రభువునే విసర్జిస్తారని గ్రంథం మాట్లాడుతుంది. వీరు
మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు అని మా గ్రంథం మాట్లాడింది. అంటే పొట్ట తెరువు కొరకు, బ్రతుకు తెరువు కొరకు సేవ చేసేవారు ఉంటారని గ్రంథం మాట్లాడింది. కానీ ఇటువంటి క్రైస్తవ సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు, విశ్వాసాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఎవరికి వారు వ్యక్తిగతంగా నేను ఏమి వింటున్నాను, నేను ఎక్కడ ఆరాధన చేస్తున్నాను, నేను ఏ ఏ ఏ సంఘంలో ఉన్నాను, నా భక్తి ఎలాగుంది, నా భక్తికి ఆధారం ఏంటి అనేది మీరు ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేయకపోతే మీరు ప్రమాదంలో ఉన్నారు నా ప్రియమైన సహోదరి సహోదరులు. ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటి వరకు మనం ఏం ఆలోచన చేసామంటే, తండ్రి అయిన దేవుడు సత్యవంతుడైన దేవుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సత్యవంతుడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా సత్య స్వరూపియగు ఆత్మ అయి ఉన్నాడు. అపోస్తులను 12 మంది అపోస్తులను కూడా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత సర్వసత్యంలోనికి వారిని నడిపించాడు. అనంటే ఆది నుండి కూడా సత్యము 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 అని ఎన్నో సందర్భాల్లో వీరందరూ కూడా ఏమై ఉన్నారంటే సత్యమై ఉన్నారు. సత్యవంతుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు మనకి సత్యముతో పని ఏంటి, అసలు సత్యం యొక్క ప్రాముఖ్యత ఏంటి మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో అనంటే, అసలు మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, మీరు ఏది నిజము ఏది అబద్ధము అని ప్రశ్నించుకుని మీరు మీ భక్తిలో పయనించకపోతే మీ భక్తి వ్యర్థమైపోయే అవకాశం ఉంది. అందుకని మన భక్తికి ఏం ఆధారమై ఉండాలి? మీ పాస్టర్ గారు చెప్పే మాటలు కాదు మీ భక్తికి ఆధారం. మరి మీ భక్తికి ఆధారం ఏంటి? మీ మినిస్ట్రీస్లో నాయకులు చెప్పే మాటలు కాదు మీ భక్తికి ఆధారం. మీ భక్తికి ఆధారం ఏంటి? ఎవరెవరో చెప్పే మాటలు కాదు మీకు భక్తికి ఆధారం. మరి మీ భక్తికి ఆధారం ఏంటి? అసలు ఏ రోజైనా ఆలోచన చేశారా? నేను భక్తి చేస్తున్నాను కదా, నేను దేనిని ఆధారం చేసుకుని నా క్రైస్తవ విశ్వాస భక్తిని కొనసాగిస్తున్నానని ఏనాడైనా మీరు ఆలోచన చేశారా? ఒకవేళ గ్రంథం దగ్గరికి వచ్చి గ్రంథాన్ని పరిశీలిస్తే గ్రంథం ఏం మాట్లాడుతుందో ఒకసారి మనం చదువుదామా రండి. తీతుకు రాసినటువంటి పత్రికలో గ్రంథం ఏం మాట్లాడుతుందో ఒకసారి మీరు పరిశీలన చేసే ప్రయత్నం చేయండి. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు కలిపి ఉన్నాయి. దాన్ని చదివే ప్రయత్నం మనం చేద్దాం. దేవుడు ఏర్పరుచుకొనిన వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన అన్నాడు. అనంటే క్రైస్తవుడు నిరీక్షిస్తున్నాడు దేనిని? నిత్య జీవాన్ని. ఎప్పుడు పొందుతాడు అనంటే మరణం తర్వాత, తీర్పు అనంతరం మన బ్రతుకును బట్టి మన నిత్య జీవానికి వెళ్తామా, నిత్య నరకానికి వెళ్తామా అనేటువంటిది మన జీవన విధానాన్ని బట్టి ఉంటుంది. మనం భూమి మీద ప్రభు కొరకు జీవించిన జీవిత విధానాన్ని బట్టి ఉంటుంది. అయితే నిరీక్షణ అన్నాడు. నిరీక్షణ దేనికోసం? నిత్య జీవం కోసం. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు, భక్తికి పదాన్ని మీరు గమనించాలి, భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము అన్నాడు. అంటే ఇప్పుడు నీవు చేసే భక్తికి ఆధారం ఏంటి, లేదా నేను చేసే భక్తికి ఆధారం ఏంటి? క్రైస్తవుల భక్తి జీవితానికి ఆధారం ఏమై ఉండాలంటే సత్యమై ఉండాలి అని గ్రంథం మాట్లాడుతుంది. మీరు ఆలోచించేయండి. ఆది నుండి కూడా మనం ఈ పాఠం ప్రారంభం నుంచి కూడా తండ్రి అయిన దేవుడు సత్యవంతుడు, కుమారుడైనటువంటి దేవుడు సత్యవంతుడు, పరిశుద్ధాత్మ దేవుడు సత్యవంతుడై ఉన్నాడు. అపోస్తులను పరిశుద్ధాత్మ దేవుడు సత్యములో స్థిరపరిచాడు, సత్యంలో నడిపించాడు. ఇప్పుడు మన భక్తికి ఆధారం ఏంటి అంటే సత్యము మన భక్తికి ఆధారమై ఉండాలి. ఎంతకీ సత్యము మన భక్తికి ఆధారమై ఉండాలంటే సత్యము అంటే ఏంటి అని మనం పరిశీలన చేస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ప్రార్థన చేస్తూ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ఎవరనే? యేసుని ఎందరైతే విశ్వాసం ఉంచి ఆయనను రక్షకుడిగా అంగీకరించి ఆయనను వెంబడించడానికి వచ్చారో వారి కొరకు ప్రార్థన చేస్తూ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అన్నాడు. అనంటే ఇప్పుడు క్రైస్తవ విశ్వాసి, క్రైస్తవుడు, క్రీస్తుని వెంబడించేవాడు దేని యందు ప్రతిష్ఠించబడాలి? సత్యములో ప్రతిష్ఠించబడాలి. ఆ సత్యం అంటే ఏంటి అంటే వాక్యము. ఎవరి వాక్యం ఇది? దేవుని వాక్యము. ఈ దేవుని వాక్యము ఎవరిని చేత రాయబడిందని అంటే దైవావేశము వలన ప్రేరేపింపబడినటువంటి 40 మంది గ్రంథకర్తల చేత రాయించబడినటువంటి పరిశుద్ధాత్మ ఆవేశం వలన రాయబడినటువంటి గ్రంథమే వాక్యము. ఆ వాక్యమే సత్యము అన్నది గ్రంథం మాట్లాడుతుంది. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే
సత్యము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఆలోచన చేయండి, దేవుని గ్రంథాన్ని పరిశీలన చేయండి. ఏది సత్యము, ఎవరు సత్యవంతుడైన వారు, ఎవరు సత్యము కానివారు అనేటువంటిది మీరు పరిశీలన చేయాలి, మీరు ఆలోచన చేయాలి. ఏది పడితే అది నమ్మకూడదు, ఏది పడితే అది దేవుడు అనకూడదు, ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అనకూడదు, ఎవరిని పడితే వాళ్ళని సేవకులు అనకూడదు, ఏదైనా వాక్యమే అని అనకూడదు, ఏదైనా ఆహారమే అని విషపూరితమైన ఆహారం తినండి, మీ ఆరోగ్యం ఏమవుతుంది? ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. ఏదైనా నీరే అని కలుషితమైన నీరు తాగండి, మీ ఆరోగ్యం పాడవుతుంది. ఏదైనా పప్పే కదా అని మీరు విషపూరితమైనటువంటి పప్పులు ఉన్నాయి. గన్నేరు పప్పు ఉంది, గన్నేరు పప్పు ఏదైనా పప్పే కదా అని ఒక గన్నేరుకాయ తిని చూడండి, మీకు ప్రాణహాని వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఏదైనా ఎక్కడైనా అనేటువంటి పదాలు దైవ గ్రంథం దగ్గర మనం వాడకూడదు. ఎందుకంటే ఏదైనా అని నువ్వు అనుకుంటే ఆయన రాసిచ్చింది ఏమవుద్ది? ఏదైనా పర్లేదని అనుకుంటే ఆయన నీకు ప్రత్యేకంగా గ్రంథాన్ని ఎందుకు ఇస్తాడు? కాబట్టి గ్రంథం సత్యము అని అన్నది. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చేటువంటి వాడు దేనిని బట్టి దేవుని దగ్గరికి రావాలంటే, మనం అందరము పాపము చేసామని గ్రంథం మాట్లాడుతుంది. ఇప్పుడు మనం దేవునికి పిల్లలం అవ్వాలంటే మనం మరలా తిరిగి జన్మించవలసిన అవసరం ఉంది. ఏ విషయంలో అంటే ఆత్మ సంబంధమైన విషయంలో. ఎందుకంటే మనమందరము పాపము చేసి ఆత్మ సంబంధంగా చచ్చిపోయాం దైవ దృష్టిలో. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అంటాడు, మీరు అపరాధముల వలనను పాపముల వలనను చచ్చిన వారై ఉండగా అనే పదం వాడాడు. ఏ విషయంలో అంటే ఆత్మ సంబంధమైన విషయంలో చనిపోయాం. ఇప్పుడు మరలా దైవ దృష్టిలో మనం తిరిగి జన్మించాలంటే దేనిని బట్టి జన్మించగలుగుతాము అని అంటే సత్యవాక్యాన్ని బట్టి మనం తిరిగి జన్మించగలుగుతాం. ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం మనం చదువుదాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు. ఆయన అంటే ఎవరో? తండ్రి అయిన దేవుడు. తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన, మీరు గమనించాలి, సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఆల్రెడీ వాళ్ళు క్రైస్తవులు అయిపోయారు. క్రైస్తవులైనటువంటి వారితో యాకోబు గారు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన అంటే తండ్రి అయిన దేవుడు తాను సృష్టించిన వాటిలో, ఈ సృష్టి అంతట్లో కూడా దైవ దృష్టిలో ఎవరు ప్రథములు అని అంటే మనమే, మనుషులమే, మానవులమే. ఎందుకనంటే ఆయన స్వరూపంలో సృజించబడ్డాం, ఆయన పోలికలో సృజించబడ్డాం. ఆయన తాను సృజించిన సృష్టి అంతటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన, మీరు గమనించాలి, ఆ పదం చాలా ఇంపార్టెంట్. సత్యవాక్యము. వాక్యం ఉంది, సత్యవాక్యం ఉంది. వాక్యాన్ని వింటున్నాం, కానీ వినే వాక్యంలో సత్యం ఉందా? అది ప్రాముఖ్యం ప్రశ్న. నువ్వు వినే వాక్యంలో సత్యం ఉందా? నువ్వు వెళుతున్నటువంటి సంఘము సత్యవంతమైన సంఘమేనా? నువ్వు వింటున్నటువంటి వాక్యములు సత్యముతో కూడిన వాక్యములేనా, లేకపోతే లోక సంబంధమైన కల్పిత కథలా? ప్రశ్నించుకోవాలి నీకు నువ్వుగా. అందులో సత్యం ఉంటే నిన్ను సత్యవంతుడైన దేవుని వద్దకు నడిపిస్తాయి. ఏవి అనంటే దేవుని మాటలు. అందుకనే ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు మనల్ని ఎక్కడికి నడిపించాడట? సత్యవాక్యము వలన మనల్ని తిరిగి కన్నాడట. అనంటే దేవుని బిడ్డలు, పాపము చేసినటువంటి నరులు దేవుని బిడ్డలుగా తీర్చబడాలంటే, దేవుని జనాంగంగా చేయబడాలంటే సత్యవాక్యము వలన ఆత్మ విషయంలో జన్మించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆ ఆత్మ విషయంలో సత్యవాక్యం వలన జన్మించిన వాడు మరలా సత్య సంబంధమైన సంఘంలో చేర్చబడాలి. అది చాలా ఇంపార్టెంట్. లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, లోకంలో ఎన్నో సంస్థలు ఉన్నాయి, లోకంలో ఎన్నో దేవుని పేరట జరిగే కార్యక్రమాలు, ఎన్నో సంస్థలు, ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. కానీ నీవు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడు అయితే, నిజంగా సత్య సంబంధివి అయితే నువ్వు ఏ సంఘంలో ఉండాలి? క్రీస్తు సంఘంలో ఉండాలి. ఎందుకనంటే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘము తన సంఘము అని అన్నాడు. ఆయన సత్యవంతుడైన దేవుడై ఉన్నాడు. ఆయనను పంపిన తండ్రి అయిన దేవుడు సత్యవంతుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సత్యవంతుడై ఉన్నాడు. అపోస్తులు సత్యములో స్థిరపడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని సర్వ సత్యములోనికి నడిపించాడు. ఈ రోజున క్రైస్తవ విశ్వాసిగా, క్రైస్తవుడిగా కొనసాగుతున్నటువంటి నీవు సత్యములో ఉన్నావా?
ఒకవేళ నిజంగా నువ్వు సత్యములో ఉన్నావా లేదా అన్నది దానికి ఆధారం ఏంటనంటే, నువ్వు నిజంగా సత్యవంతుడు అయితే, నువ్వు నిజంగా వాక్యాన్ని ప్రేమిస్తే, నిజంగా సత్యవంతుడైన దేవుణ్ణి ప్రేమిస్తే, నిజంగా దేవుని మీద భక్తి కలిగిన వాడు అయితే నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? దేవుడు తన స్వార్థం ఇచ్చి సంపాదించిన తన సంఘము, క్రీస్తు సంఘము. మీరు పరిశీలన చేయండి బైబిల్లో. రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అన్నాడు. మత్తయి సువార్త 16:18లో మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘము. పదాన్ని మీరు ఆలోచించేయండి. నా సంఘము, నా సంఘము అని ప్రభు వారు ఖచ్చితమైనటువంటి పదాన్ని వాడారంటే సంఘము ఆయనది. సంఘం అంటే ఏంటని మీరు అనుకుంటున్నారంటే, క్రీస్తునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు ప్రత్యేకింపబడిన ప్రజలనే సంఘము అని పిలిచింది గ్రంథం. లోక సంబంధమైన కట్టడాలను చూసి ఇది మా సంఘం అని మీరు భ్రమపడుతున్నారేమో. మీరు ఆలోచించేయండి గ్రంథాన్ని. దైవత్వంలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా, తండ్రి, కుమారు, పరిశుద్ధాత్ముడు సత్యవంతులైన దేవుడై ఉన్నప్పుడు, వారిలో సత్యం ఉన్నప్పుడు, అపోస్తులు కూడా సర్వసత్యంలోకి నడిపించబడినప్పుడు, అపోస్తులు అప్పగించిన బోధన వింటున్నటువంటి మనము, అపోస్తుల సహవాసం ముందును మనం కొనసాగుతున్నటువంటి మనము, అపోస్తులు ఏ సంఘానికి పరిచారకులై ఉన్నారో, అపోస్తులు ఏ సంఘాన్ని భూమి మీద వ్యాప్తి చెందించారో, ఏ సంఘములో వారు పనిచేశారో, నీవు ఈరోజు సత్యవంతుడు అయితే, దేవుణ్ణి ప్రేమించేవాడు అయితే, సత్యవాక్యం వలన తిరిగి జన్మించిన వాడు అయితే, క్రీస్తు సంఘములో నువ్వు సభ్యుడు అయి ఉండాలి అని గ్రంథం మాట్లాడుతుంది. మేము చెప్పే విషయాలు కాదు. ఎందుకనంటే క్రీస్తు సంఘము దేనికి ఆధారమో తెలుసా? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివి ముగించే ప్రయత్నం చేద్దాం. అపోస్తుడైనటువంటి పౌలు గారు యవన వయస్సులో సువార్త పరిచయం చేస్తున్న తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. శీఘ్రముగా నీ యొద్దకు వచ్చినని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో. మీరు ఆలోచించేయండి. దేవుని మందిరములో అంటే మీరు ఏదో అనుకుంటారేమో అనుకుని, అనగా జీవము గల దేవుని సంఘములో అన్నాడు. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియచేయవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి మాట, ఆ సంఘము ఏ సంఘము? క్రీస్తు సంఘము. ఎందుకనంటే సంఘం ఎవరదే? క్రీస్తుది. సంఘం కోసం ప్రాణం పెట్టింది ఎవరో? క్రీస్తు ప్రభు. సంఘం కోసం రక్తాన్ని కార్చింది ఎవరో? క్రీస్తు ప్రభు. సంఘం కోసం సమాధి చేయబడింది ఎవరో? క్రీస్తు ప్రభు. ఆ సంఘము అంటే క్రీస్తు సంఘము అని చదవండి అక్కడ మీరు. క్రీస్తు సంఘము సత్యమునకు స్తంభము. దేనికి స్తంభం? క్రీస్తు ప్రభు సంఘం సత్యానికి స్తంభం. ఎందుకనంటే ఈ సంఘం ఎవరి రక్తాన్ని బట్టి కడగబడింది, కొనబడింది, ఏర్పాటు చేయబడింది అని అంటే సత్యవంతుడైనటువంటి దేవుడైన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత. అందుకని దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అని అన్నాడు అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనంలో. కాబట్టి క్రీస్తు సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అన్నాడు. అంటే ఇప్పుడు సంఘములో ఏమున్నదే? సత్యం ఉంది. ఇప్పుడు మనలో ఏమాత్రం సత్యం లేదు. యోహాను సువార్త క్షమించండి, మొదటి యోహాను పత్రిక మనం చదివితే మనలో పాపము లేదని మనము చెప్పుకొని ఎడల మన యందు సత్యం ఏమాత్రము లేదన్నాడు. అంటే మనం అందరము పాపులమైన గ్రంథం మాట్లాడుతుంది. మరి మనం సత్యవంతుడు ఎప్పుడవుతున్నాం అంటే సత్యవంతుడైన క్రీస్తు కడిగిన పరిశుద్ధపరిచిన సంఘము అనే సమూహములో మనం చేర్చబడినప్పుడు. ఎవడు చేర్చబడగలుగుతాడు? క్రీస్తు సంఘంలోనికి అందరూ రాలేరు సుమా. క్రీస్తు సంఘాన్ని అందరూ అంగీకరించరు సుమా. ఎందుకనంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు సత్యమందున్న వారిని లోకము ఎరుగుదు అని అన్నాడు. ఎందుకనంటే లోకపు క్రియలు అంధకారముతో ఉన్నవి. లోకములో ఉన్న వారి హృదయాలు అంధకారమయమైపోయినవి, అందులో సత్యము లేదు. కాబట్టి క్రీస్తు సంఘాన్ని అంగీకరించాలనంటే అందరూ అంగీకరించరు. ఎందుకు క్రీస్తు సంఘాన్ని అంగీకరించలేరంటే క్రీస్తు సంఘంలో ఉన్న ప్రత్యేకత ఏంటనంటే క్రీస్తు సంఘము బైబిల్కి అనుకూలంగా బోధ చేయమంటది. క్రీస్తు సంఘము బైబిల్ని బేస్ చేసుకుని ఏదైనా చేయమంటది. కానీ క్రీస్తు సంఘంలో ఉన్నది ఏంటంటే మన వ్యక్తిగత నిర్ణయాలకి, వ్యక్తిగత ఆలోచనలకి ఎన్నడూ స్వతంత్రం ఇవ్వదు. క్రీస్తు సంఘము కాకుండా ఇతర సంఘాలు నువ్వు ఏదైనా చేయొచ్చు, ఎప్పుడైనా ప్రభు బలం ఇవ్వచ్చు.
నువ్వు ఏ పాట అయినా పాడొచ్చు, ఎవరైనా పాడొచ్చు, ఏదైనా చేసేయచ్చు, నీకు నచ్చింది చేయొచ్చు. నువ్వు చందా ఎత్తే చాలు వాళ్ళకి, అంతే. ఆ సేవకులు నువ్వు పోషిస్తే చాలు, ఆ సేవకులకు నువ్వు దశంభాగం ఇస్తే చాలు, ఆ సేవకులకు నీ ఇంట్లో కోడిపెట్ట, నీ ఇంట్లో కోడిగుడ్డు, నీ ఇంట్లో మొదట కాసినటువంటి కూరగాయ నువ్వు అవి ఇస్తే చాలు. కానీ క్రీస్తు సంఘ సేవకులు అవి కోరుకోరు, సత్యాన్ని కోరుకుంటారు. సత్యమే వాక్యము, వాక్యాన్ని ప్రేమించేవారు సేవకులు. నీకు నచ్చింది నువ్వు చేసుకో, నువ్వు ఎలా బతికినా పర్లేదు, నువ్వేం చేసినా పర్లేదు, నాకు రావాల్సింది నాకు ఇచ్చే అనేటువంటి వారు క్రీస్తు సంఘ సేవకులు కాదు. మీరు ఆలోచన చేయండి. క్రీస్తు సంఘ సేవకులు అపోస్తుల బోధను సహవాసమును కొనసాగింపజేస్తారు. అది గ్రంథం మాట్లాడుతుంది, క్రీస్తు సంఘము బైబిల్లో ఉంది. కాబట్టి అందుకనే ఎక్కువ శాతం మంది, అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఇరుకు ద్వారమున ప్రవేశించేవారు కొందరే అన్నాడు. విశాల మార్గంలో ఎందరైనా వెళ్ళిపోతారు, ఎందుకంటే మార్గం విశాలం కాబట్టి విశాలమైన మార్గంలో నువ్వు ఉన్నావా, ఇరుకు మార్గంలో ఉన్నావు. కానీ ఇరుకు మార్గమున ప్రవేశించేవారు కొందరైనా, ఆ కొందరే ప్రభువుకు కావాలి, ఆ కొందరే ప్రభువుకు కావాలి. వారినే నిర్ణయించుకున్నాడు, వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే దేవుడు ఒక మాట అన్నాడు, తండ్రి ఆకర్షించకుండా ఏ ఒక్కడు కూడా నా వద్దకు రాలేడు అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, తండ్రి అయిన దేవుడు సత్యవంతుడైన దేవుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు సత్యవంతుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడు సత్యవంతుడు, అపోస్తులు సత్యంలో నడిపించబడ్డారు. సత్యం అంటే ఏంటంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, వాక్యము సత్యమై ఉన్నది. ఆ సత్యమును ఎవరైతే అంగీకరిస్తున్నారో, సత్య వాక్యం వలన ఎవరైతే ప్రభువులోకి వస్తున్నారో వారు క్రీస్తు సంఘంలో చేర్చబడతారు. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయం 21వ వచనంలో చివరగా ఈ వచనాన్ని చదివి ముగించే ప్రయత్నం చేద్దాం. ఎవడైతే సత్యాన్ని ప్రేమిస్తాడో వాడే వెలుగై ఉన్న క్రీస్తులకు రాగలుగుతాడు. మీరు చదవండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. సత్యవర్తనుడైతే అంటే ఎవడైతే సత్యవంతుడో, ఎవడైతే వాక్యాన్ని ప్రేమిస్తాడో, ఎవడైతే సత్యమై ఉన్న క్రీస్తుని ప్రేమిస్తాడో, ఎవడైతే సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మ చేత వ్రాయించబడిన గ్రంథాన్ని గౌరవిస్తాడో వాడు సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు, తన క్రియలు దేవుని మూలముగా చేయబడినవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు నిజంగా వాక్యాన్ని ప్రేమిస్తే, నువ్వు నిజంగా సత్యాన్ని ప్రేమిస్తే, నువ్వు నిజంగా దేవుని వాక్యాన్ని గౌరవిస్తే, నువ్వు సత్యవంతుడు అయితే, సత్యము అంటే వాక్యము, వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, ఈ వీడియో కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీవు, ఈరోజు నీ గ్రంథం నీ చేతిలో పెట్టుకుని నువ్వు ఆలోచించే, ఏది సత్యము? ఈ భూప్రపంచం మీద ఏ సేవకుడు చెప్పిన మాట సత్యం కాదు, కేవలం దేవుని గ్రంథం మాత్రమే సత్యము. కాబట్టి దేవుని గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు గ్రంథంలో ఏం చెప్పాడు దేవుడు? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యమని యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పాడు కదా, ప్రార్థన చేశాడు కదా తండ్రికి. అంటే గ్రంథంలో ఏముందని మనకు అర్థం అవ్వాలంటే సత్యం ఉంది. ఇప్పుడు ఈ గ్రంథం నీ భక్తికి ఆధారం అవ్వాలి. గ్రంథంలో ఒకే ఒక సంఘం మాట్లాడింది, ఒకే ఒక సంఘం గురించి పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథంలో రాయించాడు, ఆ సంఘమే క్రీస్తు సంఘము. ఈ రోజున నువ్వు ఒకవేళ నిజంగా సత్యాన్ని ప్రేమిస్తే, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, నిజంగా వాక్యాన్ని గౌరవిస్తే, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘములోనికి నువ్వు చేర్చబడాలి. ఎలా చేర్చబడాలి, ఎప్పుడు చేర్చబడాలి అనేటువంటిది దేవుని గ్రంథం మాట్లాడుతుంది. నేడే అనుకూల సమయం, మిక్కిలి రక్షణ దినము. ప్రభువు కట్టిన సంఘంలోనికి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని గ్రంథం మనకు సమాచారం ఇస్తుంది. ఈ లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, మీరు ఆలోచించేయండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. క్రీస్తు సంఘములో లేకపోతే, ఆయన నామము లేని చోట రక్షణ లేదని గ్రంథం మాట్లాడుతుంది. క్రీస్తు మనల్ని కడిగాడు, పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు, రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కున్న సంఘములో, ఆయన తన స్వరక్తంతో కడిగిన సంఘములో నువ్వు చేర్చబడ్డావా లేదా? మానవ కల్పితమైనటువంటి సంఘాల్లో నువ్వు చేర్చబడ్డావా? ఆలోచించే. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పాడు కదా, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప తండ్రి అయిన దేవుని దగ్గరికి ఎవ్వడును చేరడు అన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనం పరలోకం చేరాలి. అందుకనే తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో 5వ వచనంలో, దేవునికి నీ నరులకు మధ్యవర్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు అనే నరుడు.
కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. మనం సత్యాన్ని ప్రేమిస్తే, వాక్యాన్ని ప్రేమిస్తే సత్య సంబంధమైన సంఘములో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అటువంటి సంఘములో ఉండి మనం యథార్థమైన భక్తి చేయాలని దేవుడు కోరుతున్నాడు. అందుకనే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఆలోచన చేయండి, పరిశీలన చేయండి, గ్రంథాన్ని పరిశీలించండి. ఏది సత్యమో, ఏది మేలైనదో, మేలైనది ఎరిగి అందులో ప్రవేశించండి. మేలైనది ఎరిగియు అలాగూ చేయని వాడికి పాపము కలుగును అని గ్రంథం మాట్లాడుతుంది. కాబట్టి మనం పాపం యందు నిలిచి ఉండక సత్యమందు నిలిచి ఉండి, మన సత్య సంబంధమైన దేవుణ్ణి కలిగి ఉండి, సత్య సంబంధమైన సంఘములో ఉండి భక్తి చేయాలని కోరుతూ, ఓపికగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని చిత్తమైతే మరొక పర్యాయము, మరొక వీడియో ద్వారా, మరొక విలువైన జ్ఞానాంశం ద్వారా మిమ్మల్ని అందరినీ కలవాలని, అట్టి భాగ్యాన్ని అప్పటి వరకు దేవుని సదాకాలము దేవుడు తన కృపను మనకు తోడుగా ఉంచాలని తెలియచేస్తూ, దేవుని కోరుతూ, మీలో ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక వందనాలు.